ఓకే చూడండి, వాట్ ఈస్ ఇన్పుట్ కరెంట్? వాట్ ఈస్ ఇన్పుట్ కరెంట్ at input port I1? I1, not I1 dash, I1. What is output current? Out I2. For this network N dash, what is input current? I1 dash. For this network N double dash, what is input current? I1 double dash. I1 double dash. Clear అర్థమైందమ్మా? What is input current for network N dash? I1 dash. For network N double dash, what is input current? I1 double dash. Okay. Next, in series, what is constant? In series, what is constant? Yes. So, where I1 ante what is input current? I1. What is network N dash current? I1 dash. What is network N double dash current? I2 I1 double dash. అంటే ఇన్పుట్ సైడ్ ఉండే కరెంట్లు మూడు ఏమవుతాయి? సేమ్గా ఉంటాయి. అంటే ఏంది? వేర్ I1 is equal to I1 dash is equal to I1 double dash. I1 double dash. అర్థమైందా? ఇన్ సిరీస్ వాట్ ఈస్ కాన్స్టెంట్? కరెంట్ ఈస్ కాన్స్టెంట్. సో సిరీస్ కనెక్షన్ కాబట్టి ఇక్కడ I1 అన్న I1 డాష్ అన్న I1 డబల్ డాష్ అన్న బోత్ ఆర్ సేమ్. కాబట్టి చూడండి ఇక్కడ ఇన్ సిరీస్ వాట్ ఈస్ కాన్స్టెంట్? కరెంట్ ఈస్ కాన్స్టెంట్ కాబట్టి I1 is what is I1? The current at input side. What is I1 dash? The current input current of ఏ నెట్వర్క్కి? ఏ నెట్వర్క్ అమ్మా? ఇన్పుట్ కరెంట్ ఆఫ్ N dash. ఇది. What is I1 double dash? What is I1 double dash? చూసి చెప్పండి. What is I1 double dash? Input current of N double dash. Okay na? What is output current of network N dash? I2 dash. What is output current of network N double dash? I2 double dash. Okay na? So what is input current now? What is input current? I1 is equal to I1 dash is equal to I1 double dash. But at output side, the current is I2, that is equal to I2 dash, that is equal to I2 double dash. Why? Because in series what is constant? Current is constant. అర్థమైందా మీకు? దాకా చూసుకొని జాగ్రత్తగా. ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్, అరే శ్రీనాథ్ లైన్లో ఉన్నావురా? శ్రీనాథ్ వింటున్నావురా? ఏదో తమ్ముళ్ళకి ఏదేదో పెడతా ఉన్నావా? సరే ఓకే. ఇన్ సిరీస్ వాట్ ఈస్ కాన్స్టెంట్? చెప్. కరెంట్. సిరీస్లో ఏం డివైడ్ అవుతుంది? వోల్టేజ్. చూడండి, వాట్ ఈస్ ఇన్పుట్ పోర్ట్ కరెంట్? V డాష్. ఇక్కడ ఫర్ నెట్వర్క్ N డాష్ వాట్ ఈస్ అవుట్ ఇన్పుట్ వోల్టేజ్? V1 డాష్. ఫర్ నెట్వర్క్ N డబల్ డాష్ వాట్ ఈస్ ఇన్పుట్ వోల్టేజ్? V1 డబల్ డాష్. అంటే ఇక్కడ ఉండే టోటల్ వోల్టేజ్ V1 అనేది రెండు పార్టులుగా డివైడ్ అవుతుంది. సో ఇన్ సిరీస్ వాట్ ఈస్ కాన్స్టెంట్? కరెంట్ ఈస్ కాన్స్టెంట్. ఏమి డివైడ్ అవుతుంది? వోల్టేజ్. అంటే ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి? V1 is equal to V1 అనేది రెండు పార్ట్లుగా డివైడ్ అయింది సిరీస్లో. దట్ ఈస్ V1 డాష్ ప్లస్ V1 డబల్ డాష్. అర్థమైందమ్మా? పాయింట్ అర్థమైందా? అర్థమైందా చెప్పింది? నెక్స్ట్, ఇన్ సిమిలర్ మేనర్ ఎట్ అవుట్పుట్ సైడ్ వాట్ ఈస్ అవుట్పుట్ పోర్ట్ వోల్టేజ్? V2. What is network N dash output voltage? V1 V2 dash. What is network N double dash output voltage? V2 double dash. ఇప్పుడు చెప్పండి, ఇన్ సిరీస్ వాట్ డివైడ్స్? వోల్టేజ్ డివైడ్స్. ఎట్ అవుట్పుట్ సైడ్ వాట్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్? V2 is equal to V2 dash ప్లస్ V2 డబల్ డాష్. అర్థమైంది? స్టెప్స్ అర్థమైనా మీకు ఇప్పుడు? సో కరెంట్ I1 is equal to I1 dash is equal to I1 double dash at input side. At output side, current I2 is equal to I2 dash is equal to I2 double dash. But voltage ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. ఓకేనా? ఎట్ ఇన్పుట్ సైడ్ అండ్ ఎట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు అదే నేను ఇప్పుడు రాస్తున్నాను ఇక్కడ.
In series connection, we have voltage V1 is equal to V1 dash plus V1 double dash. At output side, V2 is equal to V2 dash plus V2 double dash. But in current, I1 is equal to I1 dash, that is equal to I1 double dash. And at output side, I2 is equal to I2 dash, that is equal to I2 double dash. ఈ స్టెప్స్ అన్ని అర్థమైన ఇప్పుడు దాకా ఇక్కడ దాకా చెప్పింది చెప్పండి, ఓకేనా? ఏమరా మీరు రే? ఓకే, ఇప్పుడు చూడండి. వాట్ ఆర్ ద బేసిక్ చూడండి, గుర్తుపెట్టుకోండి. సిరీస్ కనెక్షన్ అంటే వీ కన్సిడర్ జెడ్ పారామీటర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ సిరీస్ కనెక్షన్ వీ కన్సిడర్ చెప్పండి, ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తాం ఇన్ సిరీస్ కనెక్షన్? ఇన్ సిరీస్ కనెక్షన్ వీ కన్సిడర్ జెడ్ పారామీటర్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నౌ ఫర్ నెట్వర్క్ ఎన్ డాష్ వాట్ ఆర్ జెడ్ పారామీటర్స్? నెట్వర్క్ ఎన్ డాష్ కాబట్టి Z11 dash, Z12 dash, Z2 dash, Z22 dash. For network N dash, Z parameters are Z11 dash, Z12 dash, Z21 dash, Z22 dash. Next, for network N double dash, what are Z parameters? Double dash కాబట్టి పైన double dash పెడతాము. N dash అంటే పైన dash పెడతాం అంటే Z11 double dash, Z12 double dash, Z21 double dash, Z22 double dash. ఇవి Z parameters for network N dash and network N2 dash. Okay na? So what are the basic equations of Z parameters for this network N dash? చెప్పండి, ఏం రాయొచ్చు చెప్పండి అమ్మా. What are the basic equations of Z parameters for network N dash? చూసి చెప్పండి, చూడండి ఇక్కడే ఉంది. What is the input voltage for network N dash? What are the basic equations of Z parameters? చెప్పండి. V1 is equal to Z11 I1 Z11 I1 plus Z12 I2. ఇదేనా ఇన్పుట్ సైడ్ ఒక ఈక్వేషన్. నెక్స్ట్ చెప్పండి. ఇప్పుడు చూడండి, నెట్వర్క్ ఎన్ డాష్ కాబట్టి V1 పైన వస్తుంది V1 డాష్, Z11 పక్కన ఏమొస్తుంది Z11 డాష్, I1 డాష్, Z12 డాష్, I2 డాష్. అర్థమైంది ఇప్పుడు ఎలా రాశానో? అర్థమైందా? ఇదే ఈక్వేషన్ అది. నెక్స్ట్ ఇన్ సిమిలర్ మేనర్ 2 అయితే 2 ఇక్కడ I2 సారీ ఇక్కడ అంతే I1 ఇక్కడేమవుతుంది I2, ఇక్కడేమొస్తుంది Z21, ఇక్కడేమొస్తుంది Z22. అదే ఈక్వేషన్స్ ఫర్ నెట్వర్క్ N డాష్. దీస్ ఆర్ ది బేసిక్ Z పారామీటర్స్ ఈక్వేషన్స్, ఓకేనా? నెక్స్ట్ ఫర్ నెట్వర్క్ N డబల్ డాష్ వాట్ ఆర్ ది బేసిక్ ఈక్వేషన్స్? చూడండి, ఫర్ నెట్వర్క్ ఎన్ డాష్ చూడండి, ఫర్ నెట్వర్క్ ఎన్ డబల్ డాష్ వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్? V1 double dash is equal to Z11 double dash I1 double dash plus Z12 double dash I2 double dash. Next V2 dash double dash is equal to Z21 double dash I1 double dash Z12 double dash I2 double dash. Okay na? సరిపోయిందా? నెక్స్ట్ we know in series what divides? Voltage divides. What is voltage formula? ఇక్కడ చెప్పాం కదమ్మా. వాట్ ఈజ్ వోల్టేజ్? V1 is equal to what is input voltage? V1 dash plus V2 V1 double dash. సో ఇప్పుడు మొత్తము దీని మొత్తానికి ఇప్పుడు 2 పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్ రాయాలి. ఇప్పుడు మనం దీనికి రాసుకున్నాము, ఇప్పుడు మొత్తానికి రాయాలి. అంటే V1 is equal to V1 dash plus V1 double dash. వాట్ ఈజ్ V1? V1 is equal to V1 dash. V1 dash అంటే ఏంటి? ఇదే V1 dash. ఇది రాస్తాము V1 dash. ఏ రాస్తాం V1 dash చెప్పండి? Z11 dash I1 dash plus Z
1 2 డాష్ I1 ఏమొస్తుందమ్మా ఇక్కడ I2 డాష్. వాటి దేనికిది చెప్పండి, V1 డాష్కి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, V1 డబల్ డాష్ ఉంది. V1 డబల్ డాష్ అంటే ఇది రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ I1 డాష్ ఉంది. సరే ఇక్కడ కూడా ఏముందమ్మా, I1 డాష్ ఉంది. ఇక్కడ I1 డాష్ ఉంది. ఓకేనా, ఇక్కడ I1 డాష్, సారీ ఇక్కడ కూడా ఏముందమ్మా, Z అంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం కామన్ తీసుకుంటాం. I1 కామన్ తీస్తే I1 కామన్, ఎందుకు ఇక్కడ నేను I1 డబుల్ డాష్ వేసాను. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఇన్ సిరీస్, వాట్ ఈస్ కాన్స్టెంట్, కరెంట్ ఈస్ కాన్స్టెంట్. ఎట్లా రాసుకోవచ్చు ఇప్పుడు కరెంట్ని, I1 ఈజ్ ఈక్వల్ టు I1 డాష్గా రాసుకోవచ్చు, లేకపోతే I1 డబల్ డాష్ కన్నా రాసుకోవచ్చు. అంటే ఓవరాల్ కలుపుకుంటే I1 ప్లేస్లోన I1 డబల్ డాష్ ప్లేస్లోన మనం ఏం రాసుకోవచ్చు, I1 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ I1 రాయొచ్చు, ఇక్కడ I1 రాయొచ్చు, ఇక్కడ I1 రాయొచ్చు, ఇక్కడ కూడా I1 రాయొచ్చు. అందుకే ఇక్కడ నేను దాన్ని I1 అనుకొని ఈ ఈక్వేషన్ని, నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కామన్ తీస్తే మనకు ఇది వస్తుంది. నెక్స్ట్ I2 కామన్ తీస్తే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్లీ V2 కూడా సేమ్. వాట్ ఈస్ V2 ఈజ్ ఈక్వల్ టు V1 డబల్ డాష్ ప్లస్ V2 డబల్ డాష్. ఓకేనా, అంతే కదమ్మా, V1 డబల్ డాష్ ప్లస్ V2 డబల్ డాష్. సేమ్ ఇక్కడ కూడా V1 డబల్ డాష్ ఈక్వేషన్, V2 డబల్ డాష్ ఈక్వేషన్ రాసుకుంటే మనకి I1 I2 కామన్ చేసి మనకి ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇన్ సిరీస్ I1 ఈజ్ ఈక్వల్ టు I1 డాష్ ఈజ్ ఈక్వల్ టు I1 డబల్ డాష్. ఓకేనా, అదే I2 అయితే I2 ఈజ్ ఈక్వల్ టు I2 డాష్ ఈజ్ ఈక్వల్ టు I2 డబల్ డాష్. సో దీస్ ఆర్ ది ఓవరాల్ parameters of this series connection. ఇది లాస్ట్ ఫైనల్ ఆన్సర్. మా అర్థమైందా, అర్థం కాలేదా, ఏమి చెప్పండి, డౌట్ ఏమైనా ఉందా. మారుతి, ఏమన్నా మారుతి వచ్చాడా, మారుతి రాలేదా, ఐశ్వర్య, అందరూ ఆన్ చేసి వెళ్ళిపోతారు. మా సుహానా చెప్పు, ఓకేనా. ఓకే, ఏం చేయాలి ఇక్కడ, ఏం చేస్తాం మనం, ఇక్కడ అన్నీ కామన్ తీసుకుంటున్నాం, చిన్న ఈక్వేషన్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ parallel connection of two port networks. So this is the diagram of parallel connection. In parallel what is constant, voltage constant. చూడండి, ఇక్కడ ఎంత ఉందో వోల్టేజ్ V1, ఇక్కడ ఎంత ఉందో వోల్టేజ్, ఇక్కడ కూడా సేమ్ వోల్టేజ్, ఇక్కడ కూడా సేమ్ వోల్టేజ్. అంటే ప్యారలల్ ఏం కాన్స్టెంట్, వోల్టేజ్ కాన్స్టెంట్. అంటే ఫర్ టోటల్ network N dash and N double dash ki what is input voltage, V1, what is output voltage, V2. But now for network N dash what is input voltage, V1 dash. For network N double dash what is input voltage, V1 double dash. But in parallel what is constant, voltage constant. Ante ikkada enta undo voltage V1 kada, the same voltage appears across here. Endukante ikkada where V1 is equal to V1 double dash. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇటు నెక్స్ట్ కలర్ మార్చాను చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కలర్లో చూడండి, ఇక్కడ ఎంత ఉంది వోల్టేజ్, ఇన్పుట్ సైడ్ ఎంత ఉంది వోల్టేజ్, V1. సో ఇక్కడ ఎంత అయితే వోల్టేజ్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, దట్ ఈస్ V1 డబుల్ డాష్. సో ఇన్ ప్యారలల్ వాట్ ఈస్ కాన్స్టెంట్, వోల్టేజ్ కాన్స్టెంట్. కాబట్టి V1 ఈజ్ ఈక్వల్ టు V1 డాష్ ఈజ్ ఈక్వల్ టు V1 డబుల్ డాష్. ద సిరీస్లో అయితే కరెంట్ కాన్స్టెంట్ అవుతుంది, ఇక్కడ ప్యారల్లో వోల్టేజ్ కాన్స్టెంట్ అవుతుంది. నౌ వాట్ ఈస్ టోటల్ ఇన్పుట్ కరెంట్, I1. సో at this junction the total current splits into two currents. So one current flows here, I1 dash, another current flows in this manner, that is I1 double dash. And in series, in parallel, current divides, therefore I1 is equal to I1 dash plus I1 double dash. In similar manner, at output side, what is output voltage, V2, where V2 and V2 dash both are equal, where V2 and V2 double dash both are equal. Why? Because in parallel what is constant, voltage is constant. Now in current what is output current at this side, I2. So junction card ఏమవుతుంది, split అవుతుంది, where I2 splits into two currents, that is I2 dash and as well as I2 double dash. ఓకేనా, ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను మీరు చెప్పండి ఒకసారి, చెప్పండి.
ఏం చెప్పాను ఈ డయాగ్రామ్లో? ప్యారలల్ ఏం కాన్స్టెంట్? ప్యారలల్లో ఏం కాన్స్టెంట్? ఏం వోల్టేజీ? ఎస్, V1 ఈజ్ ఈక్వల్ టు V1 డాష్ ఈజ్ ఈక్వల్ టు V1 డబల్ డాష్. తర్వాత ఏమి అవుట్పుట్ సైడు? V2 ఈజ్ ఈక్వల్ టు V2 డాష్ ఈజ్ ఈక్వల్ టు V2 డబల్ డాష్. అదేవిధంగా కరెంట్ అయితే I1 ఈజ్ ఈక్వల్ టు I1 డాష్ ప్లస్ I1 డబల్ డాష్. ఇక్కడ I2 ఈజ్ ఈక్వల్ టు I2 డాష్ ప్లస్ I2 డబల్ డాష్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సిరీస్ కనెక్షన్లో ఏ పారామీటర్స్ మనం కన్సిడర్ చేసాము? జెడ్ పారామీటర్స్. ప్యారలల్లో ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తున్నాము? వై పారామీటర్స్ కన్సిడర్. గుర్తుపెట్టుకోవాలి, ప్యారలల్లో ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తున్నాము? ఏ పారామీటర్స్ చెప్పండి? వై పారామీటర్స్. కాబట్టి ఫర్ నెట్వర్క్ ఎన్ డాష్ వాట్ ఆర్ ది వై పారామీటర్స్? ఫర్ నెట్వర్క్ ఎన్ డాష్ వాట్ ఆర్ ది వై పారామీటర్స్? y11 డబల్ డాష్, y12 డాష్, y21 డాష్, y22 డాష్. ఓకేనా? నెక్స్ట్ ఫర్ నెట్వర్క్ ఎన్ డబల్ డాష్ what are the parameters? y11 double dash, y12 double dash, y21 double dash, y22 double dash. Therefore, what are the overall parameters? What are the overall parameters? In the like same. What are the overall parameters? y11, y12, y21, y22. So these are for network n dash y parameters. These are for network n double dash y parameters. These are for overall y parameter. అంటే ఈ డయాగ్రామ్ మొత్తం తీసుకుంటే వచ్చేది, ఈ డయాగ్రామ్ మొత్తాన్ని కన్సిడర్ చేసుకుంటే వచ్చే పారామీటర్స్ వచ్చి ఇది. ఓకేనా? సో వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ వై పారామీటర్స్? మనకు తెలుసు కదా వాట్ ఆర్ ద బేసిక్ ఈక్వేషన్స్. సో ఇప్పుడే చెప్పాను, ఇన్ ప్యారలల్ వాట్ ఈస్ కాన్స్టెంట్? వోల్టేజ్ కాన్స్టెంట్. ఇది ఇన్పుట్ సైడ్, ఇది వచ్చి అవుట్పుట్ సైడ్. ఇన్ ప్యారలల్ వాట్ డివైడ్స్? కరెంట్ ఎట్ ఇన్పుట్ సైడ్ అండ్ ఎట్ అవుట్పుట్ సైడ్. ఓకేనా? సో ఫర్ నెట్వర్క్ ఎన్ డాష్ వాట్ ఆర్ ద వై పారామీటర్స్? బేసిక్ ఈక్వేషన్ ఏం తెలుసుకోండి? ఐ ఈజ్ ఈక్వల్ టు వై. Next, what are the basic parameters? So what are the basic equations? I1 for network n dash, I1 dash is equal to y1 v dash, v1 dash, y12 dash, v2 dash. ఇది I2 dash కి. ఫర్ నెట్వర్క్ 2 dash కి అయితే ఇది ఈక్వేషన్స్. ఇన్ని బేసిక్ ఈక్వేషన్స్ అమ్మ. అక్కడ డాష్ ఉంటే డాష్ వస్తుంది, డబల్ డాష్ ఉంటే డబల్ డాష్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది వాట్ I1 అంటే ఇది మనకేం కావాలి? I1 I2 కావాలి, I1 I2 కావాలి. అంటే I1 డాష్ ప్లేస్లో I1 డాష్ పెట్టండి, I1 డబుల్ డాష్ ప్లేస్లో I1 డబుల్ డాష్ పెట్టండి, I2 డాష్ ప్లేస్లో I2 వాల్యూ పెట్టండి, I2 డబుల్ డాష్ ప్లేస్లో I2 డబుల్ డాష్ పెట్టండి. సో మీకు అప్పుడు ఆటోమేటిక్గా జస్ట్ యాడ్ చేస్తాము, కామన్ తీస్తాము, సరిపోతుంది. ఓకే? సో ఇప్పుడు వీటిలో ఏం చేయాలి మనము? వాట్ ఆర్ ద ఓవరాల్ పారామీటర్స్? ఇది కదా I1 I2. ఈ I1 I2లో వీటన్నిటి మనం ఏం చేస్తాం? సబ్స్టిట్యూట్ చేస్తాము. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కామన్ ఏం కామను? V1 పేరు. వాట్ ఈస్ V1? V1 ఈజ్ ఈక్వల్ టు V1 డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు V1 డబల్ డాష్. చెప్పే కదా మీకు ఆల్రెడీ ఇందాక. వాట్ ఈస్ V1? V1 ఈజ్ ఈక్వల్ టు V1 డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు V1 డబల్ డాష్. V2 ఈజ్ ఈక్వల్ టు V2 డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు V2 డబల్ డాష్. కాబట్టి ఇక్కడ V1 అన్నా, ఇక్కడ V1 అన్నా, V1 డాష్ అన్నా, V1 డబల్ డాష్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఇక్కడ V2 అన్నా, V2 డాష్ అన్నా, V2 డబల్ డాష్ అన్నా బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఇక్కడ కామన్ తీసుకుంటే ఇది వచ్చేసింది. సో ఇదే ఫార్మేట్ కదా. వాట్ ఈస్ ద బేసిక్ వై పారామీటర్స్? I1 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 అండ్ V2, I2 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 అండ్ V2. సో దీస్ ఆర్ ది ఓవరాల్ పారామీటర్స్. ఓకేనా? దీస్ ఆర్ ది ఓవరాల్ పారామీటర్స్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్. ఓకే, అర్థమైంది ఇక్కడ దాకా? ఏమా అర్థమైందా? అర్థం కాలేదా? ఏమ్మా? ఓకే. సో ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు ఇప్పుడు దాకా ఏమేమి నేర్చుకున్నారు? 1 by 1. ఇప్పుడు నేను అడుగుతాను, 1 by 1 అడుగుతాను. ఇప్పుడు దాకా మీరు ఏమేమి నేర్చుకున్నారు? జస్ట్ ఉండండి, వీడియో స్టాప్ చేస్తున్నాను.